నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు. లైవ్ త్వర చూద్దాం. ధర కొంచెం అంతకు ముందున్న సంవత్సరాలకి కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం దేవుడి దయ వల్ల ఎటువంటి జబ్బులు రోగాలు పంటకు లేకుండా వస్తుంది. రేట్లు కూడా కొంచెం రైతులకి మంచి రేట్లు అందే సూచనలు కూడా కనబడతా ఉన్నాయి. ఇది పోయిన వారం రేట్లు మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉన్నా కూడా సుమారు 10,000 రూపాయలు కొత్త సరుకుకి మన మార్కెట్ యార్డ్లో ధరలు పలుకుతూ ఉన్నాయి. కానీ మంచిగా ఎండబెట్టి తీసుకొస్తే 12,500-13,000 దాకా ధరలు పలికే సూచనలు కనబడతా ఉన్నాయి. మంచిగా ఎండిన సరుకుకి లాస్ట్ వీక్ 13,500 కూడా రేట్ రావడం జరిగింది. నేను మా ట్రేడర్స్ మరియు కమిషన్ ఏజెంట్ సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి రైతులకి ఎంతవరకు వీలైతే మనం అంతవరకు సహాయం చేద్దాము, వాళ్ళకి మంచి ధరలు వచ్చేటట్టు చూద్దాము. నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గత 4-5 సంవత్సరాల నుంచి పసుపు పైన అన్ని రకాలుగా దాని మీద దృష్టి సారించిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, ఈ సీజన్ కానీ వచ్చే సీజన్లు కానీ మన రేట్లు ఇంకింత పెరుగుతూనే ఉంటాయి, మన టర్నోవర్లు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ట్రేడర్స్ కానీ ఏజెంట్స్ కానీ మీ టర్నోవర్లు పెరుగుతూ ఉంటే మీ ఆమదాని కూడా పెరుగుతూ ఉంటుంది. అటు రైతులు సంతోషంగా ఉండొచ్చు, మీ వ్యాపారం బాగుంటుంది. కాబట్టి అందరూ కలిసి విన్ విన్ సిచ్యువేషన్, ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ మార్కెట్ యార్డ్లో ఉంచాలన్న ఒక రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళు మీ దగ్గర రావడం జరిగింది. రైతులకు కూడా రేట్లు మంచిగా వస్తున్నాయి, ఇంకా రానున్న కాలం కూడా మంచి జరుగుతుంది. తొందరపడి తక్కువ రేటుకి అమ్ముకొని పోవాల్సిన అవసరం లేదు. దయచేసి కొంచెం మా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు కూడా వచ్చిండ్రు, ఆయన కూడా నన్ను రిక్వెస్ట్ చేసిండు చెప్పమని రైతులకి. నేను మీడియా కూడా ఉంది, దయచేసి పసుపుని ఎండబెట్టుకొని తీసుకురండి. ఇక్కడ జరిగే ప్రక్రియ, కొనుగోలు ప్రక్రియ ఈజీ అవుతుంది, మీకు రేట్లు మంచిగా వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అవుతుంది. ఒక మంచి కల్చర్ని మనం మళ్ళీ మొదలు పెడదాం. రానున్న కాలంలో ఇప్పటిదాకా గత 4 సంవత్సరాల నుంచి స్పైసెస్ బోర్డు ప్రత్యేక ఆఫీస్ ఇక్కడ పసుపు పైన పనిచేసింది. వాళ్ళు బాగానే పనిచేసిండ్రు, దాని రిజల్ట్స్ కూడా మనం చూసినాము. ఇప్పుడు ఈ సీజన్ నుంచి టర్మరిక్ బోర్డు టేక్ ఓవర్ చేస్తుంది. టేక్ ఓవర్ చేసినాక కూడా కొంచెం నేను గత 3-4 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే పసుపు పైన కొద్దిగా పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు రైతులు అన్నది కూడా రావడం జరిగింది. ఇది లాస్ట్ 2-3 ఇయర్స్ ఎక్కువ వర్షాలు పడ్డందుకు రైతులు